ఇవే జీవన తరంగాలు, ఇవే ఇవే జీవన తరంగాలు, జీవన తరంగాలు. నా లైఫ్ చెడిపోయింది, ఎలాగూ బాగు చేసుకోలేను. అంతా నాశనమైపోని అని ఏదో తెలియని పిచ్చితనం, దాంతో అలా ప్రవర్తించేవాణ్ణేమో. కాని పిల్లల్ని వదులుకోలేను కదమ్మా, వాళ్ళకి హాని జరగాలని కోరుకోలేను. భార్య తన భర్తని తీసిపారేసినా పెద్దగా బాధ ఉండదు, కాని పిల్లలు తన తండ్రిని పరాయి వాళ్లా చూస్తే మనసుకు చాలా బాధ కలుగుతుంది. ఎంత చేతగాని వాడైనా సరే అప్పుడు బతికుండటమే వేస్ట్ అనుకుంటాడు. కానీ నాకు ఆ పరిస్థితి నువ్వు రానివ్వలేదు. ఏం నాన్నా, ఎందుకలా మాట్లాడుతున్నావు? కాదు, నువ్వు చేసింది చెప్తున్నానమ్మా. నాన్నగా నన్ను నువ్వు గుర్తించకుండా వదిలేస్తావేమో అనుకున్నాను, కానీ నువ్వు అలా చేయలేదు. నాకు అవమానమైతే నువ్వు ఆ బాధను మోసావు. ప్రవీణ్, మీ నాన్న లేడనుకో నువ్వు మనం పెళ్లి చేసుకుని వెళదామంటే నువ్వు ఒప్పుకొని పెళ్లి చేసుకుని ఉంటే నేను అలాగే ఉండేవాణ్ణి. నాలాంటి బాధ్యత లేనివాణ్ణి లేడనుకోవటం చాలా సులభం కీర్తి. కానీ నా కోసం నువ్వు పెళ్ళొద్దనుకున్నావు. ఇంకా ఇప్పటికీ నేను నా ప్రవర్తన మార్చుకోకపోతే ఆ దేవుడు కూడా నన్ను క్షమించడు. ఇప్పటికైనా మారకపోతే నేను తండ్రిగానే కాదు, కనీసం మనిషిగా కూడా బతికే అర్హత కోల్పోతాను. అందుకే ఏదో ఒక పని చెప్పమ్మా. అమ్మ కీర్తి, నేను బయటికెళ్తాను. ఇంట్లో ఖాళీగా కూర్చోవటం కూడా అలవాటైపోతుందేమో మరి. అందుకే మీరొచ్చే వరకు నేను బయటే ఉంటాను. మీరు రాగానే లోపలికొస్తాను. అలాగే నాన్న. ఎందుకు చెప్తున్నానో కూడా అర్థం చేసుకోకుండా నిర్ణయాలు తీసేసుకున్నారు. ఎవరి మంచి కోసం ఆలోచించారన్న సెన్స్ కూడా లేకుండా పోయింది. ఏమైంది దేవిక? ఎవరి మీద అంత కోపంగా ఉన్నావు? ఓ, ఆ నీలకంఠం మీదేనా? కాదు, ఆ పుష్ప, సత్య, శ్రీనివాసుల గురించి. వాట్ హ్యాపెండ్? అమ్మాయికి సొసైటీలో ఫ్రీడమ్ లేకుండా పోయింది. నాటి నుంచి నేటి వరకు ఏ మగాడు తప్పు చేసినా ఆడదే బలవుతూ వస్తుంది. అలా తప్పు చేసిన మగాళ్లను చూస్తూ ఉంటే మొత్తం మగజాతి మీదే నమ్మకం పోతుంది. దేవిక, ఇప్పుడు ఎవరు తప్పు చేశారు? నేను ఎంత చెప్పినా వినకుండా ఆ సత్య, పుష్ప డివోర్స్ తీసుకుంటున్నారు. ఎందుకు పనికిరాని ఈగోలతో లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్నారు. అరే, అందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ ఇంటెలిజెంట్ పర్సన్సే. సొసైటీలో ఎలా బ్రతకాలో తెలిసిన వాళ్లే. అలాంటి వాళ్లే ఇంత ఫోలిష్ గా బిహేవ్ చేస్తారని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పర్సనల్ లైఫ్లో డెసిషన్స్ ఎవరికి వాళ్లే తీసుకుంటారు కదా దేవిక. అందుకు నువ్వేం చేస్తావో చెప్పు. నేను ఏం చేస్తానని కాదు కళ్యాణ్. పుష్ప తప్పు లేదని సత్యానికి తెలుసు. సత్యం మంచివాడని శ్రీనివాస్కి తెలుసు. సత్యం అంటే పుష్పకి చచ్చేంత ప్రేమ ఉందని తెలుసు. అయినా సరే పంతాలు, పట్టింపులతో భార్యాభర్తల బంధాన్ని నిలబెట్టుకోలేక విడిపోతున్నారు. డివోర్స్ గురించి ఇంకొకసారి ఆలోచించు అని సత్యకి ఎంత నచ్చ చెప్పినా కేర్ చేయలేదు. వాళ్ళ నిర్ణయాలకి నువ్వు టెన్షన్ పడకు దేవిక. స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే నీ హెల్త్ అప్సెట్ అవుతుందని గుర్తుపెట్టుకో. ఇందులో ఇండైరెక్ట్ గా నేను కూడా ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి టెన్షన్ పడకుండా ఉండలేను కళ్యాణ్. ఆ నీలకంఠ నన్ను డైరెక్ట్ గా ఫేస్ చేయలేక సత్య ఫ్యామిలీని అడ్డు పెట్టుకుని గేమ్ ఆడుతున్నాడు. తన స్వార్థం కోసం మా అందరి లైఫ్లు బలి చెయ్యాలని చూస్తున్నాడు. అందులో అమాయకులైన సత్య, పుష్ప పావులుగా మారారు. ఇప్పుడు డివోర్స్ దాకా వెళ్లారు. అదే నా బాధంతా. వాళ్ళు విడిపోయాక సొసైటీ అనే నానా రకాల మాటల్ని,
గుచ్చుకునేలా చేసే చూపుల్ని ఎలా తట్టుకుంటారో ఏంటో. బాధపడకు దేవిక, నువ్వు చేసే ప్రయత్నాలన్నీ చేసావు, ఫలితం ఫేవర్గా రాలేదంతే. జస్ట్ లీవ్ ఇట్. అతిగా ఆలోచించడం నీ హెల్త్కి మంచిది కాదు. ప్లీజ్ నా కోసం ప్రశాంతంగా ఉండడానికి ట్రై చేయి. దేవిక, నువ్వు బాగుంటే నేను బాగుంటాను, నువ్వు బాధపడితే నేను పెయిన్ ఫీల్ అవుతాను. హా, నీకు చెప్పడం మర్చిపోయాను, నీకొక గుడ్ న్యూస్. ఇందాకే మినిస్టర్ ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. రమ్యకి నువ్వు ప్రౌడ్గా ఫీల్ అయ్యే స్కూల్లోనే సీట్ ఇస్తామని చెప్పారు. ఇది నిజంగా గుడ్ న్యూసే కళ్యాణ్. రమ్య స్టడీస్ గురించి ఇక టెన్షన్ పడాల్సిన పని లేదు. హా, బట్ ఫీజు చాలా ఎక్కువ అడుగుతున్నారు. ఇట్స్ ఓకే. రమ్యకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందటం ఇంపార్టెంట్. ఫీజు ఎలాగోలా నేను మేనేజ్ చేస్తాను. అదే నేను పాత కళ్యాణ్ అయ్యుంటే 1 రూపీ కూడా పే చేయకుండా సీట్ తెచ్చుండేవాణ్ణి. కళ్యాణ్, వాట్ డూ యు మీన్? హే, నో, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నేను గతంలో వర్క్లో ఉన్నప్పుడు డిమాండ్ చేసినట్టుగా ఇప్పుడు చేయట్లేదు కదా. ఆ జాబే పోయింది. ఇప్పుడు నేను కూడా చేంజ్ అయ్యాను కదా. ఓకే, అయితే వీలు చూసుకుని రమ్యని తీసుకొస్తాను. అలాగే. దేవిక, బాగా టైర్డ్ అయ్యావు, జ్యూస్ తెస్తాను. రకరకాల మైండ్ సెట్ ఉన్న మగాళ్ల మధ్య వర్క్ చేస్తూ ఉండటం వల్లనేమో నీ విషయంలో కూడా ఆ భయాలు అలాగే ఉండిపోయాయి. పెళ్ళి ఆగిపోయింది, డబ్బులు ఇప్పుడు అవసరం లేదు. చెక్కు తీసుకొచ్చాను, తీసుకోండి. నేను వడ్డీ వ్యాపారిని. ఇచ్చినప్పు ఇచ్చినట్లు వెనక్కి తీసుకోవడం నాకు నచ్చదు. మీరిచ్చేటప్పుడు అప్పని చెప్పలేదు, తీసుకోండి. అయితే మీరు ముందు తీసుకున్న అప్పు 35,000 ఉంది. దానిపై వడ్డీ కూడా రావాలి. అది కూడా ఇస్తానంటే ఇది తీసుకుంటాను. పాతప్పు కథ తర్వాత చూసుకుందాం, ముందు తీసుకోండి. చెక్ వద్దు, క్యాష్ డ్రా ఇవ్వు. ఇప్పుడు నేను డ్రా చేసి ఇస్తే మీరు నాకు రిసిప్ట్ ఇస్తారు. అది మీరు పాతప్పు కింద జమ చేసుకుంటారు. అప్పుడు నేను దేవికి పేరు చెప్పి డబ్బు తీసుకున్నది నిజం అవుతుంది. బాగానే తెలుసుకున్నారు. దెబ్బతిన్నాక బుద్ధి వచ్చిందిలేండి. చేతులు కాలిన తర్వాత చెక్ ఇస్తానంటే ఏం ప్రయోజనం? దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో ఆపేయండి. పులి మీద స్వారీ చేస్తున్నప్పుడు సడన్గా ఆపేస్తే నేను బలి అవుతాను. వదిలే పరిస్థితుల్లో నేను లేను. నీ ద్వారా దేవిక డబ్బులు తీసుకుందని నింద వేశాను. ఇప్పుడు నేను ఈ చెక్కు రిటర్న్ తీసుకుంటే దేవిక మీద ఉన్న నింద నిజం కాదని నేనే ఒప్పుకున్నట్లవుతుంది. మీరు చేస్తున్న తప్పు కదూ. నేను తప్పించుకోవడానికి అదొక్కటే దారి. ఇప్పుడు లెక్చరర్ కంప్లైంట్ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు సెటిల్ చేసుకోవాల్సింది నువ్వు, దేవిక, ఆ లెక్చరర్ ప్రమోద్. మీరే తెలుసుకోండి. డబ్బులు పోతే పోని అబద్ధాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను అంటున్నారా? డబ్బులు ఎక్కడికి పోతాయి? లెక్చరర్ డబ్బులు FD రూపంలో నా దగ్గరే ఉన్నాయి. ఇదంతా అయిపోయాక నా డబ్బులు నాకే వస్తాయి. దేవికి చెడ్డ పేరు, కీర్తి పెళ్లి ఆగిపోయింది. జరిగిన అనర్థాలు చాలు, దయచేసి తీసుకుని ఆపేయండి. లేదు, అలా నా చేతికి కట్టుకున్న మంత్రించిన రక్షా తావీతు ఇప్పినట్లవుతుంది. అప్పుడు నేను పట్టుకున్న భూతం నా వెంట పడుతుంది. ఆ భూతం పేరు నింద. అది ఎవరో ఒకరు మోస్తేనే మంచిది. ఇప్పుడు తప్పించుకున్నా ఏనాటికైనా మిమ్మల్ని కర్మ విడిచిపెట్టదు. దాన్ని తప్పించుకోవడానికే ఇలా ఎవరినైనా ఏమార్చడానికి రెడీ అవుతున్నాను. అది ఎవ్వరికీ సాధ్యం కాదు.
నేను ఎన్నో తప్పులు చేశాను, కానీ ఎదుటి వాళ్ళ జీవితాలతో ఆటలాడుకోలేదు. అలాంటి పొరపాటు చేసి కూడా ఎదుటి వాళ్లతో మాట్లాడాలంటే నాలాంటి వాళ్లకి ముఖం చెల్లుబాటు అయ్యేది కాదు. కానీ మీరు మిమ్మల్ని కాపాడుకోవడానికి మోసం చేశానని ఎలా చెప్పగలుగుతున్నారు? నా డబ్బు చెల్లుబాటు అవుతున్నంతకాలం నేను చెల్లుబాటు అవుతాను. అది నన్ను కాపాడగలుగుతుంది. అదే నీ పైన నింద వేశాను. దేవికపై బురద చల్లింది కూడా. సరే, మీకు మానవత్వం ఉంటే ఒక పని చేయండి. దేవిక డబ్బు అడగలేదు. ఆ డబ్బు తన పేరు చెప్పి మీరే తీసుకున్నానని చెప్పండి. అప్పుడు దేవికకి చెడ్డ పేరు రాదు. ఇక మీకంటారా? ఎలాగో మంచి పేరు రాలేదు. నేను వ్యాపారంలో ఉన్నాను. మోసం కపటం అలవాటైపోయింది. మోసం చేసైనా సరే వ్యాపారం నిలబెట్టుకుంటాను. తప్పు మీపై వేసుకొని దేవికని కాపాడుకోండి. మాపై అంత కక్ష కట్టాల్సిన అవసరమే ఉంది? ఓ, ఆదర్శకి కీర్తినిచ్చి పెళ్లి చేయలేదు కాబట్టి మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారా? అవమానం కదా. ఇంత డబ్బు, ఇంత ఆస్తి ఉంది. ఈ ఇంటి అబ్బాయి ఎవరినైనా ఇష్టపడితే వాళ్ళు అడిగిన పెళ్లి జరగలేదంటే అది ఈ ఇంటికి, అబ్బాయి కుటుంబానికి ఎంత అవమానం. 35,000 మీ దగ్గర నుంచి రావాల్సి ఉండి తప్పో ఒప్పో ఇంటి దగ్గర గొడవ చేసి చెక్కు తీసుకొని వచ్చాడు. దేవిక తన పవర్ యూజ్ చేసి చెక్కు రిటర్న్ తీసుకుంది. అది తన అధికారంతో బెదిరించి తీసుకుంది కాదు, మీరే భయపడిచ్చింది. రెండు ఒకటే. ఏదైనా నాకు డబ్బు నష్టం జరిగింది, నేను భయపడ్డాను. కానీ ఇందుకు నేను చేస్తున్న మోసాలకు కాదు, దేవిక నిజాయితీకి. నిజాయితీ పరులతో ఎప్పటికైనా ముప్పే. వాళ్ళు చూసి చూడనట్లు ఉన్నంత వరకే మాకు ఊపిరి. వాళ్ళు ఒక్కసారి తిరగబడితే మా ఫైనాన్స్ బిజినెస్లన్నీ క్లోజే. అందుకే చెక్ ఇవ్వద్దు. అది నీ దగ్గరే ఉంటే దానికి వెయిట్ ఎక్కువ. అదే నా చేతిలోకి వచ్చిందనుకోండి, అది జస్ట్ 50,000 రూపాయల చెక్ అంతే. అందుకే అది అలా ఉండనివ్వు. ఈ చెక్కు ఎంతకాలం ఎవరికి ఎలా చెక్ పెడుతుందో చూద్దాం. అమ్మాయి ఇంటికి వచ్చిందంట. ప్రకాష్ కొడుకేమో హాస్టల్కి వెళ్ళాడంట. నువ్వు దిగులుగా ఉంటున్నావంట పాపం. నీకేమో కూతురు బెంగ, ప్రకాష్కు సన్ స్ట్రోకు. నీ టైం సరిగ్గా లేదా శ్రీనివాస్? నా టైం కాదండి, మీ టైం కూడా సరిగ్గా లేదు. అది చెప్పి వెళ్దామనే వచ్చాను. మన టైంకి ఏంటయ్యా శ్రీనివాసు? ఎప్పుడు బ్రహ్మాండంగా ఉంటుంది. గోవిందమూర్తికి మీకు ఏదైనా గొడవ అయిందా? వచ్చాడు వెళ్ళాడు. మధ్యలో నడమంత్రపు దర్పం ఏదో చూపించాడు. అయితే ఏంటి? దేనికోసం వచ్చాడు? ఏ విషయంలో ఆర్గ్యుమెంట్ వచ్చింది మీ ఇద్దరి మధ్యలో? చెరువు దగ్గర స్థలం ఉంది కదా, అందులో వేలు పెడుతున్నాడు. అక్కడ చెరువు స్థలం 20 ఎకరాలు, నాదొక 5 ఎకరాలు ఉంది. మొత్తం 25 ఎకరాలని, అంటే నా 5 ఎకరాలతో సహా చెరువులో కలిపేస్తాను, రీసర్వే చేయిస్తాను అంటున్నాడు. అంటే నువ్వు కొంచెం కోఆపరేట్ చేయవయ్యా అంటే నన్ను కూడా కోఆపరేట్ చేయమని చెప్తున్నాడు. మరి సెటిల్మెంట్ అయిందా? ఎక్కడా? అందులో షేర్ అడుగుతున్నాడు. ఆడేమన్నా నాకు తమ్ముడా? అడ్వాన్స్గా 10 లక్షలు కావాలంట. డబ్బులేమన్నా చెట్లకు కాతున్నాయా? ఎంతకాలం పెంచి పోషించాను, ఇక నా దగ్గర డబ్బు లేవు, వెళ్ళిపోమని పంపించాను. అందుకే అతడు వెళ్ళి ఇంజనీర్ ప్రకాష్ దగ్గర కూర్చున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం కెలికాడు? మీతో చెరువు రీసర్వే అన్నాడు కదా. ప్రకాష్ దగ్గర కూర్చొని మీరు అక్రమంగా కట్టిన బిల్డింగులు రీసర్వే చేయించి పడగొట్టమని చెప్పాడట. అలా ఎలా చేస్తాడు? ప్రకాష్ మనోడు కదా, డబ్బులు ఇస్తున్నాం కదా. ఒకవేళ చేయాల్సి వస్తే ఆ కుర్చీలోంచి లేపేస్తాను,
దూరంగా పంపిస్తా. అన్ని డాక్యుమెంట్స్ ప్రిపేర్ చేశాక తర్వాత మీరు ఎక్కడికి పంపించినా మీకు ముప్పు తప్పదు సార్. ఇప్పటికే ప్రకాష్ మీద ఆయన మీద ప్రెజర్ ఎక్కువైంది. దేవిక మేడం ఇంటికొచ్చి వెళ్ళాక తప్పుడు పనులు చేయాలంటే ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు కొడుకు కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయాక మునపటిలా డబ్బు కోసం ఎగపడట్లేదు సార్. పూర్తిగా మెత్తపడ్డాడు. అందుకని ఏదో మీ ఉప్పు తిన్నాను, అందుకే మీకో మాట చెప్పాలని వచ్చాను. ప్రశాంతంగా వినండి, తర్వాత మీకు నచ్చింది చేయండి. చెప్పు. మీరు మాట ఎత్తితే మినిస్టర్ అని అంటున్నారు. ఆయన మీ ఇంటికి వచ్చినట్టు లేదు, మీరు ఆయన ఇంటికి వెళ్ళినట్టు లేదు. అరే, నిజంగానే మీకు ఆయనకు అంత పరిచయం ఉందా? నీ దగ్గర ఎందుకు అబద్ధం చెప్పడం? పరిచయం ఉంటే ఉందని చెప్తాను, లేదంటే లేదని చెప్తాను. పార్టీకి ఫండ్ ఇచ్చాను. ఖర్చు పెట్టకుండా పనులు జరుగుతాయా? లేదు, జరగో. ఇది పర్మనెంట్ ప్రాబ్లం సార్. ఏదో ఒక సొల్యూషన్ చూడండి. ఒకసారి ప్రకాష్తో మాట్లాడి దాని పెనాల్టీ కట్టి రెన్యువల్ చేస్తే. సార్, ఇప్పుడు టైం చాలా తక్కువ ఉంది. ఆ దేవిక ఏమో చాలా స్ట్రిక్ట్ అంటున్నారు. మొత్తం మీ మీదే ఫోకస్ పెట్టారు. మీరు ప్లాన్ ఎంతవరకు శాంక్షన్ అయ్యిందో అంతవరకు ఖర్చు చూపిస్తాడు. మిగతాది బ్లాక్ మనీ అని తెలుస్తుంది. అప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కు ఈజీగా దొరికిపోతారు. వద్దొద్దు, అలాగైతే వద్దు. ఆమె ఇక్కడ ఉన్నంత వరకు రెగ్యులర్ చేయడమే వద్దు. ఏం చేసినా ఇరుక్కుపోతాం. పోనీ గోవిందమూర్తిని పిలిచి మాట్లాడితే? తలకెక్కి కూర్చుంటాడు. ఇక్కడికి వచ్చాడు, మాట్లాడాడు, వెళ్ళిపోయాడు. నేనేమో పవర్లో లేడు కదా, కాముగా ఉంటాడు అనుకున్నాను. కానీ ప్రకాష్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. ఒకవేళ నేనిప్పుడు రాజీకి పిలిస్తే ఆడికి వాల్యూ పెంచినట్టు అవుతుంది. డబ్బులు ఇంకా డిమాండ్ చేస్తాడు. ఇంకా పెద్ద తలనొప్పి. ఒకవేళ తనే వచ్చి మాట్లాడితే బాగుంటుంది కదా. అయితే ఓ పని చేయండి, ప్రకాష్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇన్ని రోజులు మీ సహాయం పొందాడు కాబట్టి కాదు కూడదు అనే అవకాశం ఉండదు. కొద్దిగా దబాయించండి. ఒక్క 3 నెలలు చూసి చూడనట్టు ఉంటే అంతా సర్దుకుంటుందని చెప్పండి. అయితే ఆ టైంలో గోవిందమూర్తిని కూడా వెంట తీసుకెళ్తే కాంప్రమైజ్ ఈజీ అవుతుంది, మీకు మంచిదే. అబ్బాబ్బాబ్బాబ్బా, దేవరాయలకు తిమ్మరుసులా భలే ఐడియా ఇచ్చావయ్యా. ఏమి తెలివితేటలయ్యా నీవి. సమయానికి చక్కటి ఐడియా చెప్పావయ్యా. ఏమేమి అంటావో చెప్పు. ఏమిస్తారు సార్? డబ్బులు ఏమైనా కావాలంటే అడగవయ్యా, ఇస్తాను. డబ్బులు తీసుకుని నేను మాత్రం ఏం చేస్తానండి? భార్య పాప ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఎక్కడికైనా వెళ్తేనే కదా ఖర్చు. ఇప్పుడేం అవసరం లేదులేండి. మీ దగ్గరే ఉండనివ్వండి, అవసరమైనప్పుడు అడుగుతాను. వెళ్ళొస్తాను. సరే. విన్నావా జోజో? పిల్లలు ఉండాలి, నలుగురైనా ఉండాలి. అందులో ఒక్కరైనా తండ్రి బాటలో నడుస్తారు. శ్రీనివాసం చూడు, డబ్బులేమైనా కావాలా అంటే ఇప్పుడు అవసరం లేదంటున్నాడు. పాపం, ఒక్కగానొక్క కూతురు పరిస్థితి అలా అయిపోవడంతో డబ్బు కూడా చేదెక్కుతుందయ్యా. అవును జోజో, మొన్న ఒక 3,000 ఇచ్చాను, ఇవ్వలేదేంటయ్యా? మందు ఖర్చుకు అయ్యాయి. మందు ఖర్చే కదా? అవును. వేరే వాటికేం కాదు కదా? అదేం లేదు. సరే, నా ఫోన్ ఇటు. సరే అయ్యా. ఇది కూడా బాలేదు. కమాన్ 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 కళ్యాణ్. ఏమైంది? ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ఏదో రాసి పడేస్తున్నారేంటి?
సైన్ చేసి పడేశారేంటి? యాక్సిడెంట్ వల్ల చేతి నరాలు బాగా ఫ్రీజ్ అయిపోయి సైన్ ప్రాపర్గా చేయలేకపోతున్నాను. కరెక్ట్గా సిగ్నేచర్ చేయడం ప్రాక్టీస్ చేస్తున్నాను. మన బిజినెస్ పని మీద ఒకరికి 2 లక్షల చెక్ రాసిచ్చాను. చెక్ మీద చేసిన సిగ్నేచర్ మిస్ మ్యాచ్ అయిందని ఇందాక బ్యాంక్ నుంచి ఫోన్ వచ్చింది. చెక్ బౌన్స్ అయితే కేస్ ఫైల్ అవుతుందేమో అని కొంచెం టెన్షన్గా ఉంది. బిజినెస్ ఏంటి? మీరు ఏ బిజినెస్ స్టార్ట్ చేశారు? అది బిజినెస్ అంటే అది అబద్ధం చెప్పాలని చూడకు. నిజమేంటో చెప్పండి. ఆ చెక్ బిజినెస్ కోసం ఇచ్చిన చెక్ కాదు. మళ్ళీ అబద్ధం చెప్పడం స్టార్ట్ చేశారా? దేవిక, డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. నిజానికి మొగుడితో కలిసి అన్యోన్యంగా కాపురం చేయాలని లేదా నీకు? అమ్మా, కళ్యాణ్ నా చెయ్యి వదిలి వెళ్ళడు అనే ధైర్యం నాలో వస్తే తప్ప నా భయం పోదేమో. తగ్గి వచ్చినోడికి మర్యాద ఇచ్చి గుండెల్లో పెట్టుకోవాలి గాని అడుగడుగునా అనుమానిస్తే అందకుండా పోతాడే. ఆలోచించుకో.